నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వెజిటేబుల్ థెరపిస్ట్, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. సూర్యోస్మి అమ్మ. గురుగారు, హెయిర్ ప్రతి ఒక్కళ్ళ సమస్య, జుట్టు ఊడిపోతూ ఉంటుంది. సో దీన్ని రెండు రకాలుగా తీసుకోవచ్చు. మనకి ఎక్కువగా జుట్టు ఊడిపోతే ఇంటికి మంచిది కాదని అంటూ ఉంటారు. అండ్ మనకి హెల్త్ పరంగా కూడా, మనకి జుట్టు అందం పరంగా కూడా జుట్టు అవసరం, హెల్త్ పరంగా కూడా జుట్టు ఊడిపోవడం వల్ల రకరకాల కారణాలు ఉంటాయి. జుట్టు ఊడిపోవడానికి రీజన్స్ ఏంటి? అవి ఊడకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? జుట్టు అందం మనిషికి ఆత్మాభిమానాన్ని ఇస్తుంది, ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. అంటే జుట్టు బాగున్న వ్యక్తులు, అందంగా ఉన్న వ్యక్తుల్లో తెలియని ఒక ఆత్మస్థైర్యం ఉంటుంది. ఎప్పుడైతే బాల్డ్ హెడ్ వస్తుందో చాలా భయం వస్తుంది, ఇన్ఫీరియారిటీ చాలా వస్తుంది. అదే మ్యాక్సిమం ఆహార్యంలో జుట్టుకే ప్రథమ స్థానం ఇవ్వబడింది. కేవలం అదే జుట్టు అందం నల్లగా ఉంటుంది, బాగా ఒత్తుగా పెంచుకుంటాం కాదు. దానికి మూలం మన ఇంటర్నల్ ఆర్గాన్స్. ఇక్కడ జుట్టు తల మీద ఎందుకుంది? మీరు ఎండలో బయటకు వెళ్ళినప్పుడు నీడ కోసం ఏం చేస్తారు? గొడుగేసుకుంటారు. గొడుగు ఎందుకు? రక్షణ. అంటే మనతో పాటు ఉండేటువంటి రక్షణ వ్యవస్థ జుట్టు. జుట్టు ఊడిపోతుందంటే భయపడాలి. ఎందుకు భయపడాలి? మీరు దృష్టి జుట్టు మీద పెట్టకండి. మీ లోపల ఏదో జరగకూడదు, ఏదో జరుగుతుంది. మీరు పై పూతలు ఎన్ని పూసినా, ఎన్ని నూనెలు రాసినా లోపల అవయవాలు డ్యామేజ్ అవుతున్నాయి, వాటి పనితీరు తగ్గుతుంది, కాబట్టి జుట్టు ఊడిపోతుంది. అందుకే మనకు తెలియని ఒక ఇన్ఫీరియారిటీ వస్తుంది. అదే ఎప్పుడైతే జుట్టు ఊడిపోతున్నానో ఆటోమేటిక్గా లోపల జరిగే వ్యవస్థలో 100% జరగాల్సిన వ్యవస్థ, అంటే బాగుంది జుట్టు, 70% బాగున్నట్లు లెక్క, బట్టతల వచ్చేస్తుంది, 50% డ్యామేజ్ అయింది, ఇంకొంచెం ఊడిపోయింది, లోపల 30% ఉంది ఇంటర్నల్ ఎనర్జీ. అంటే ఆ ఎనర్జీ పైకి అందగా జుట్టు ఊడిపోయింది. ప్రతిదీ కూడా అక్కడ సెన్సారీ ఆర్గాన్స్ ఉంటే మ్యాక్సిమం కిడ్నీల వ్యవస్థ జుట్టు మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది తెలియక మనం ఏదో జుట్టు ఊడిపోతుంది. జుట్టు అప్పటి వరకు నల్లగా ఉంది, తెల్లగా రంగు మారింది. ఎందుకు మారిందంటే నేచర్ మార్చుకుంది, నేచర్ ఇన్సెస్ట్ చేస్తుంది, చెప్తుంది. ఊడిపోతుందంటే రంగు మారితేనే ప్రమాదం అయినప్పుడు ఊడిపోతుందంటే ఇంకెంత ప్రమాదం. అవును, హెయిర్ నాటుతారు తప్ప లోపల ఎవరు బాగు చేస్తారు? అంటే మీ ఆహారపు అలవాట్లలో, మీ హ్యాబిట్స్లో మీ శరీరానికి చెడు చేసే పదార్థాలను ఏవో తింటున్నారు కాబట్టి బాల్డ్ హెడ్ వచ్చింది. ఏదో వంశపారంపర్యం అంటారు బట్టతల అనేది. ఎక్కడ ఎన్ని తరాల నుంచి మీరు చెప్పగలుగుతున్నారు? ఒక 50 years 100 years అంతకుముందు మీకు తెలియదు కదా, ఏ రోగాలు లేవు. ఇప్పుడే మన ఆహారపు అలవాట్లు మారినాయి కాబట్టి నా తండ్రి గారికి ఆహారపు అలవాట్లు బాగాలేదు, అది నాకు వచ్చింది. మా తాతయ్య గారు, వాళ్ళ తాతయ్య గారు, అలా వెనక్కి వెళితే ఇన్ని రోగాలు, ఇన్ని సమస్యలు. అప్పుడు పూర్వం మంగళవాళ్ళు మాకు క్షౌరం చేయడానికి బార్బర్స్ అంటాం కదా, అంటే వృత్తులుగా స్వీకరించిన వాళ్ళు మనకు వచ్చి ఆ సేవ చేసేవారు. అంటే ఎక్కువ కటింగ్ అనేది చాలా తక్కువ, ఇప్పుడులాగా స్టైల్స్ అవి ఉండేవి కదా, జుట్లు ఎక్కువ పెంచేవారు. పూర్వం మన ఫోటోలు, చిరంజీవి గారి సినిమాలు అవి చూస్తే పెద్ద పెద్ద జుట్లు, పెద్ద పెద్ద మీసాలు, వ్యవస్థ అంతా కూడా ఎక్కువ కటింగ్స్కి వెళ్ళేవారు కాదు. అంటే చాలా జాగ్రత్తగా. అంటే జుట్టు అనేది మీకు ఒక శక్తి, అది పరమేశ్వరు జటాజుటదారి. అంటే ఎంత ఎక్కువ జుట్టు ఉంటే అంత ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క, జుట్టు లేదు అంటే అనారోగ్యంతో ఉన్నట్టే లెక్క. రాజుల్లో కూడా చాలా మందికి దాన్ని ముడులు వేసి దాని మీద తలపాగలు కట్టడం, దాన్ని పరిరక్షించడం. అంటే ఒక పరువు జుట్టు, అంటే ఒక తల దించుకున్నాడు అంటే పరువుతో సమానం కదా. గుండు గీయడం అంటే ఇంకా అసలు తిరుగు ఉండడం అంటే ఇంకా మరి అన్ని పరువు పోయినట్టే కదా. అంటే అంత శక్తివంతం అయింది, అందుకని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకనే భగవంతుడు కొబ్బరికాయ అనే దాన్ని పెట్టడం, అది భగవంతుడు దగ్గరగా ఇవ్వడం, దానితో తయారు చేయబడినటువంటి నూనెని తలకు రాయడం ద్వారా, తలకు నూనె రాయడం ద్వారా లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ని మనం రక్షించుకోగలుగుతున్నాం. అంటే మీరు కారులో రేడియేటర్లో పోసేటువంటి కూలెంట్ ఏదైతే ఉందో అది కారుని ఎలా రక్షిస్తుందో ఈ శరీరం మొత్తాన్ని జుట్టు రక్షిస్తుంది. దానికి మీరు ఆయిల్ రాయడం అనేది చాలా అవసరం. ఇప్పుడు ఎవరు రాస్తున్నారమ్మా నూనె? రాస్తున్నారా? పొల్యూషన్ బాగా ఎక్కువైపోయింది, దానివల్ల సమస్యలు ఎక్కువ, అందుకే జుట్టు ఊడిపోతుంది. జుట్టు ఊడిపోతుందంటే కేవలం జుట్టు ఒక్కటే కాదు, మీ ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా. అందుకని కంపల్సరీ మీరు ప్రతి నిత్యం నూనె రాయాలి. ఓన్లీ కొబ్బరి నుంచి రాస్తే సరిపోతుందంటారా? ఇప్పుడు రకరకాల ఆయిల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి, భృంగరాజ్ తైలం అని, అదని. ప్యూర్ ఒరిజినల్ మీరు సొంతంగా గానుగలో ఆడించుకున్నటువంటి కొబ్బరి నూనె, సీసాల్లో మే నూనె కాదు,
చాలా మందికి అది పడట్లేదు అనేసి అంటుంది. మనం చూసే కొబ్బరి నూనె ఏదైతే ఉందో బాటిల్స్లో చేస్తున్నారు కదా, సన్ఫ్లవర్ ఆయిల్ జీరో స్మెల్ సన్ఫ్లవర్ అని వస్తుంది, అది కూడా కెమికల్, జీరో స్మెల్ కాబట్టి దానికి కోకోనట్ స్మెల్ అని యాడ్ చేస్తున్నారు, అరోమా. రేటు తక్కువ, కొబ్బరి నూనె రేట్ ఎక్కువ, బాటిల్స్లో బట్టి ప్యాక్ చేస్తున్నారు. నేను వెళ్ళాను ఒక ఫ్యాక్టరీకి వెళ్ళి చూస్తే వాళ్ళు చేసేదంతా సన్ఫ్లవర్ డబ్బాలు తీసుకొచ్చి దాంట్లో ఇది మిక్స్ చేసి ప్యాక్ చేస్తున్నారు, కల్తీ. ఇప్పుడు మనం తెలియక రాసుకునేది అదే. దానివల్ల ఏమవుద్ది, నో యూజ్. ఇంకా అందులో వాడు ప్రిజర్వేటివ్స్గా వాడే కెమికల్స్ వల్ల జుట్టు పోతుంది. ఇంకొంచెం మన అంటే కేవలం జుట్టు కోసం కాదు, నీ తల మీద చాలా బాధ్యతలు ఉన్నాయి, అవన్నిటికీ మనం ఇబ్బంది పెట్టేస్తాం. రకరకాల ఆయిల్స్ రాసేసుకున్నంత మాత్రాన జుట్టు పెరిగితే కాదు, నీకు ఇంటర్నల్ ఇంటేక్ కూడా అవసరం. అందుకనే భగవంతుడి దగ్గరగా కొబ్బరికాయను పెట్టాడు, ఆ కొబ్బరికాయని నిన్ను తినమన్నాడు. నువ్వు తినడం ద్వారా నీ జుట్టుకి నీ ఒంటికి కూడా చాలా మంచిది. ఎముకల వ్యవస్థ, జుట్టు అంటే కేవలం రంగు నల్లగా ఉండేదే కాదు, నీ ఎముకల వ్యవస్థ, మధ్యలో రక్తం తయారవుతుంది, రక్తంలో బి కాంప్లెక్స్ ఫ్యామిలీ ఉంటుంది. కొబ్బరికాయ తినడం ద్వారా నీ ఎముకల వ్యవస్థ మెరుగుపడి నీ జుట్టు బాగుంటుంది, నీ గోర్లు బాగుంటాయి, లోపల ఇంత వ్యవస్థ జరుగుతూ ఉంటుంది. జుట్టే కదా రకరకాల ఆయిల్స్ రాసుకుని ప్యాక్స్ పెట్టుకుని, అంటే తెల్లబడింది కలర్ వేసి మేనేజ్ చేస్తాం, కానీ లోపల జరుగుతున్న డ్యామేజ్ని మనం ఆపలేం. శరీరం తనకు అవసరం కాబట్టి రంగు మార్చుకుని తెల్లగా ఉండి రక్షిస్తుంది, వేరే దానికోసం ఎతుక్కుంటుంది. అప్పుడు రంగు వేయడం ద్వారా ఇంకా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది, అందుకని రంగు వేయొద్దు అంటారు. కానీ మీరు అలా రంగు వేయటం మానేసి బలవర్ధమైనటువంటి ఆహారం తీసుకుంటే మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మా నాన్నగారికి అయ్యింది, మా నాన్నగారికి జరిగింది. అవునా? మా నాన్నగారు బిజీగా ఉన్నప్పుడు, వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఆయన జుట్టు తెల్లబడిపోయింది. ఎప్పుడు కలర్ వేసుకుని అంటే టైం ఉండేది కదా ఆయనకి. నేను ఈ మధ్య చూసా, ఇంచుమించు ఒక 1 year గ్యాప్ వచ్చింది, రెస్ట్లో ఉన్నాడు ఆయన, చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాడు, హెయిర్ మళ్ళీ బ్లాక్ అయిపోయింది, బ్లాక్ కలర్ హెయిర్ అయింది, హెయిర్ వైట్ పూర్తిగా తెల్లబడినటువంటి. ఏం ఆహారం తీసుకున్నారు? రెగ్యులర్ తీసుకునే ఫుడ్డే, కాకపోతే అప్పుడు స్ట్రెస్ ఉండేది, ఇప్పుడు స్ట్రెస్ లేదు, రిలాక్స్డ్గా ఉన్నాడు. టైంకి తింటారు ఆయన, ఎప్పుడు కూడా టైంకి నిద్రపోతారు, మంచి నిద్ర. మధ్యాహ్నం కంపల్సరీ భోజనం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ హరిహర బ్రహ్మాదులు వచ్చిన, అంటే నా పెళ్లి టైంలో కూడా ఆయన పెళ్లి పనులు చూడటం మానేసి కంపల్సరీ రెస్ట్ తీసుకోవాల్సిందే. అంత అంటే నిద్రను అంత ఎలా ప్రేమిస్తారు. సాయంత్రం అయిపోయిన తర్వాత స్నానం అయిపోయి భోజనం చేశారు అంటే ఇమీడియట్గా 10-15 నిమిషాల తర్వాత పడుకున్నారంటే మళ్ళీ పొద్దుట వరకు 5 గంటల వరకు కూడా అసలు కదలరు, మంచి నిద్ర. అంటే ఇక్కడ ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ నిద్ర అవసరం, రెస్ట్ అవసరం. మనం గజిబిజీ లైఫ్, లేట్ నైట్లు ఎక్కువ గడిపేస్తున్నాం. రివర్స్ అయ్యింది, అవుతుంది, 100% రివర్స్ అవుతుంది. అది ఈ మధ్య కాలంలో అసలు మరి 20లో 30లోనే వైట్ హెయిర్. కేవలం పౌష్టికమైనటువంటి ఆహార లోపాల వల్ల ఇంటర్నల్ ఆర్గాన్స్ పాడై జుట్టు తెల్లబడుతుంది. కేవలం అదేదో జుట్టుకు అందే పోషకం మిస్ అవ్వడం కాదు, దాని అవసరం చాలా ఇంటర్నల్ ఆర్గాన్స్కి చాలా ఉంది కదా. ఒకప్పుడు 60లో 70లో అసలు 60-70 కాదు, మన 120 సంవత్సరాలు వచ్చినా సరే జుట్టు తెల్లబడదు, ఊడిపోదు. నిజంగా అలా ఉంటే నాది ఇంకా వరమనే అనుకోవాలి గురుగారు. అంటే నాకు మా తాతయ్య గారు ఇది చూశాను నేను, ఆయన ఇంచుమించు 90లో ఎప్పుడు చనిపోయారు. ఆయన అప్పటి వరకు పన్ను ఊడలేదు, జుట్టు మెరలేదు. అసలు ఈ రోజులు అలా అసలు అది సంవత్సరాలు బ్రతకడమే ఫస్ట్ కష్టం అయిపోయింది. సో అవంతా చేయాలంటే మీరు చెప్పిన ఆహారపు అలవాట్లమ్మా మార్చుకోవాలి. అంటే ఇప్పుడు ఎవరైతే జుట్టు సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి అద్భుతమైనటువంటి వరం కొబ్బరి. అవును, రెగ్యులర్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళండి, కొబ్బరికాయ కొట్టండి, ఒక ప్రసాదం, ఒక చెప్పని తీసుకొచ్చి రెగ్యులర్గా రోజుకు ఒక చెప్పు తినండి. అంటే దగ్గు ఇవన్నీ చెప్తారు, అందుకని కొంచెం ఎండి కొబ్బరి తినండి, ఎండబెట్టుకోండి. ఇవాళ కాకుండా కొంచెం ముద్ర కొబ్బరికాయని ఆరబెట్టి రెగ్యులర్గా మీరు తింటే మీ బాడీకి కావాల్సిన ఆయిల్ కంటెంట్ని అది ఇస్తుంది. ఎండు కొబ్బరి దాని మనకు శనగల్లోనూ అటుకుల్లోనూ కలిపి తింటూ ఉంటారు. అది చాలా అంటే ప్రోటీన్, అది మీ శరీరానికి లోపల అవయవాలకు కావాల్సిన శక్తిని ఇస్తుంది. దాని ద్వారా మీ జుట్టు మెరుగుపడుతుంది. అంటే నా జుట్టు రహస్యం అదే, నాకు జుట్టు బాగుంటుంది, గ్రోత్ ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది గురువుగారు. అంటే చూడగానే అబ్బా ప్రశాంతంగా అనిపిస్తారు ఫస్ట్ మీ ఫేస్, నెక్స్ట్ మీ హెయిర్ మీదకే వెళ్తుంది కాన్సన్ట్రేషన్. నేను శ్రద్ధ ఎక్కువ పెడతాను, జుట్టును బాగా సంరక్షించుకుంటాను. కాకపోతే ఆ వైట్ హెయిర్ ఉంది, దానికోసం మళ్ళీ మా నాన్నగారిలా చేయాలని ట్రై చేస్తున్నాను. ఏమంటే నేను యాక్టర్ ఇదితో ఉన్నాను కాబట్టి అప్పట్లో అది చేయడం కుదరలేదు. కలర్ వేయడం మానేసి మంచి ఫుడ్ తీసుకుంటే, అంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నాను ఎండు కొబ్బరి రెగ్యులర్గా తీసుకుంటే మళ్ళీ నా హెయిర్ కూడా మా నాన్నగారికి లాగే నల్లగా అయిపోతుంది, రివర్స్ అవుతుంది. మీరు అడిగింది బాల్డ్ హెడ్, రెగ్యులర్గా వేడి ఎక్కువైపోవడం వల్ల ఊడిపోయింది. మీరు ఉల్లిపాయ రసాన్ని హెయిర్కి అప్లై చేయడం, గుండెకి అప్లై చేయడం ద్వారా, రబ్ చేయడం ద్వారా మళ్ళీ మొలకొచ్చే అవకాశం ఉంది. అదే డైరెక్ట్గా అప్లై చేయొచ్చమ్మా, ఆయిల్లో కానీ అట్లా లేదు, డైరెక్ట్ దంచి రసం తీసుకుని ఒక క్లాత్లో ముంచి దాన్ని ఒక 10-15 నిమిషాలు అలా ఉంచడం ద్వారా చల్లబరచండి.
తేమ అవసరం అక్కడ, డిహైడ్రేట్ అయిపోయింది, జుట్టు ఊడిపోయింది కాబట్టి. అలాగే రెగ్యులర్గా కోకోనట్ ఆయిల్ రాయడం, మసాజ్ చేయడం ఇవన్నీ చేస్తుంటే ఈ ఉల్లి రసం ఆయిల్ ఉన్న హెయిర్ మీద రాయాలా, నార్మల్ హెయిర్ మీద రాయొచ్చు? ఎక్కడైనా రాసుకోవచ్చమ్మా. మామూలుగా ఇప్పుడు బాల్ హెడ్ వాళ్ళు రాసుకోవచ్చు, జుట్టు ఉన్న వాళ్ళు కూడా రాసుకోవచ్చు. రీగ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది, ఊడిపోయిన జుట్టు కూడా వచ్చేస్తుంది. ఇంకా అలాగే ఉల్లిపాయ లోపలికి కూడా తీసుకోండి, చలవ చేయాలి, వేడి చేసింది కదా. ఉల్లిపాయ రెగ్యులర్గా తీసుకుంటే అది మంచి ఐరన్. డైరెక్ట్ ఉల్లిపాయ తీసుకో. డైరెక్ట్ ఉల్లిపాయ మీద కొంచెం ఉప్పు, నిమ్మకాయ రసం పిండి సలాడ్స్ కింద తీసుకుంటాం. అంటే ఎసిడిక్ నేచర్ ఉండడం వల్ల కూడా జుట్టు ఊడిపోద్ది. అంటే చాలా కారణాలు ఉంటాయి. వీటిలన్నిటికీ మనం చేసే పనులు ఏవైతే ఎండు కొబ్బరి తీసుకోవడం, ఉల్లిపాయ తినడం, నిమ్మకాయ నీళ్లు తాగడం, ఇవన్నీ కూడా మనకి మళ్ళీ రీగ్రోత్కి కారణం. అలాగే బూడిద గుమ్మడికాయ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. జ్యూస్, బూడిద గుమ్మడికాయ, హెడ్ రీజన్స్ అన్ని, ఆల్ హెడ్లో ఉన్న ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని బూడిద గుమ్మడికాయ తీర్చేస్తుంది. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం కూడా మంచిది. ఓకే, అంటే డైరెక్ట్గా జ్యూస్ చేసుకుని తాగొచ్చు. తొక్కతో సహా, సీడ్స్తో సహా, గింజలతో సహా జ్యూస్ చేసుకోవచ్చు. ఒక 100 గ్రాముల ముక్క తీసుకోవడం, చిన్న అల్లం ముక్క యాడ్ చేయడం, పల్చటి మజ్జిగ కానీ వాటర్ కానీ వేసుకోవడం, మిక్సీ కొట్టడం, వడకట్టడం, మిరియాల పొడి, ఉప్పు వేసుకుని తాగేయడం. చాలా సింపుల్, హ్యాపీ, చాలా బాగుంటుంది, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఓకే, పచ్చిదే. సూపర్, డెఫినెట్గా గురుగారు. నిజంగా ఒక్కసారి అయితే ఇది అందరం అయితే ప్రయత్నించి తీరాల్సిందే. ఎందుకంటే హెల్త్ ఆరోగ్యం కదా, ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు, మంచి మంచి రెమెడీస్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సూర్యస్